హైదరాబాద్కి వచ్చి 1 ఇయర్ అయింది. ఆడిషన్స్, రిజెక్షన్స్, సైలెన్స్, సక్సెస్కి దూరంగా ఉన్నాను. సెల్ఫ్ డౌట్కి దగ్గరయ్యాను. నేను యాక్టర్ అవ్వడానికి వచ్చాను, కానీ యాక్టర్ కాకుండా పెయిన్ యాక్ట్ చేస్తున్నాను. పోర్ట్ఫోలియో ఉంది, ప్యాషన్ ఉంది, బ్రేక్ లేదు. నిజం చెప్పాలంటే బ్రేక్కి బ్యాక్గ్రౌండ్ కావాలి, బ్యాక్డోర్ కాదు. ఇండస్ట్రీలో వాల్యూ అంటే ఫేస్, ఫాలోవర్స్, ఫేమ్. కానీ నేను ఫేస్ కాదు, ఫైట్ని తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ సెటిల్ అయ్యారు, నేను సెటిల్ అయిన సాయంత్రం అన్సెటిల్డ్ మార్నింగ్ మధ్య పడిపోతున్నాను. అమ్మ అడిగింది, ఎలా ఉన్నావురా అని. స్మైల్తో బాగున్నాను అన్నాను. అయినా గుండెల్లో బాధ ఉంది. అమ్మకి చెప్పలేక నవ్వాను. ఎవరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు అనిపిస్తుంది. బట్ నా పైన నాకు డౌట్ వచ్చిన రోజు నేను నాతో మాట్లాడడం స్టార్ట్ చేశా. మిర్రర్లో చూస్తున్నాను, ఎవర్రా నువ్వు అని అడగడం స్టార్ట్ చేశా. ఆన్సర్ తెలియదు, కానీ క్వశ్చన్ మార్చలేదు. ఈ పెయిన్, ఈ వెయిటింగ్, ఈ లోన్లీనెస్, ఇవన్నీ స్టోరీకి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ నేను రాయడం స్టార్ట్ చేయాలి. నేను ఫెయిల్యూర్ కాదు, జస్ట్ రిజెక్షన్కి కొంచెం డిలే. సక్సెస్ నన్ను ఇగ్నోర్ చేసింది, నేను నా డ్రీమ్ని ఇగ్నోర్ చేయలేదు. నా పైన నమ్మకం లేకపోయిన మూమెంట్లో యాక్టింగ్ వదలడం కాదు, యాక్టింగ్ గురించి నాకు క్లారిటీ వచ్చింది. ఈ వరల్డ్కి స్టోరీ కావాలి, నాకు సీన్ చాలు. రిజెక్షన్ పేపర్ని పడేయడం వదిలేశా. ఇప్పుడు వాల్ పైన పేస్ట్ చేస్తున్నాను, ఎవ్రీ నో ఒక బ్యాడ్జ్ లాగా. యాక్ట్ చేయడం అంటే కెమెరా ముందు కాదు, ఎమోషన్స్ని ఫీల్ చేయడం. అయినా ఎవడు చెప్పాడు సినిమా అంటే లైఫ్కి క్లోజ్ అని? ఈరోజు నా నేమ్లో మీనింగ్ లేదు, కానీ ఒకరోజు సైలెన్స్ వచ్చినప్పుడు నా పేరు వినిపిస్తుంది. నేను యాక్టర్ కాకపోవచ్చు, కానీ స్టేజ్ వదలలేదు, నా ఫైట్ని వదలలేదు. నా స్టోరీ ఎండ్ అయిందని అందరికీ అనిపించినప్పటికీ డైరెక్టర్ ఇంకా కట్ కూడా చెప్పలేదు.